వాయిస్ గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలుతో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా, చెప్పండి, గ్రామ పంచాయతీ కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీ ఉంటే 2700 మంది సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి. వీళ్ళు దాదాపు 10-20 సంవత్సరాల నుంచి పనిచేసిన, కష్టపడి పనిచేస్తూ ఉన్న కనీస వేతనం లేదు, చట్టపరమైన సౌకర్యాలు లేవు. గత ప్రభుత్వం కూడా వేతనాలు పెంచుతామని చెప్పింది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో 2023లో మేము ఖచ్చితంగా అధికారులకు వస్తే మేము కనీస వేతనం దాంతో సాధ్యమైతే ఆలోచిస్తాం, లేకుంటే ఖచ్చితంగా 18,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ అది నోచుకోవట్లేదు. 2023 కన్నా ముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయల నుంచి 2,000, 4,000, 5,000, 6,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం దాకా గొడ్డి చాకరీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులంటే గ్రామాలలో ఇవాళ వీధి లైట్లు, డ్రైనేజ్ శుభ్రం చేయడము, మంచినీటి సరఫరా చేయడము, అట్నే నర్సరీ చేయడము, నర్సరీలో శుభ్రం చేయడము, డంప్ యార్డ్కి సంబంధించిన అనేక రకాల పని చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఒక మాటలు చెప్పాలంటే అద్దంలాగా తయారు చేసి అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. కష్టపడ్డ వాళ్లకు వేతనాలు ఇవ్వట్లేదు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో 3 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. 2023 కన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 35 రోజులు సమ్మె చేస్తే మేము వేతనాలు పెంచకుంటే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ ధర్నా నుంచి పోయేది లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పట్టుబట్టి 70,000 మంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించి జీవో ఇచ్చింది. తర్వాత 1,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నారు. 9,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ 9,500 రూపాయలు ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని, అధికారులను అడుగుతూ ఉన్నాం. అందుకే కష్టపడుతున్నప్పుడు కనీస వేతనం ఇవ్వాలి, చట్టపరమైన సౌకర్యాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఇవాళ ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి, ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రమాదం జరిగితే పట్టించుకునే నాదుడే లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలో సర్పంచులు కానీ, సెక్రటరీ కానీ ప్రమాదం జరిగి చనిపోతున్నప్పుడు కనీసం వాళ్ళు గ్రామాన్ని కష్టం చేస్తూ ఉన్నారు, గ్రామాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికుడు అంటేనే కష్టపడి గ్రామాన్ని శుభ్రం చేస్తున్న కార్మికుడు. అట్లాంటి వారికి మానవత్వంగా ఆలోచించకుండా కూడా ఇవాళ దాన సంస్కరణలు కూడా ఖర్చులు లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. అందుకే మేము ప్రభుత్వాన్ని గత సమ్మె సందర్భంగా అడిగాం, ఈ ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల సందర్భంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. టీఆర్ఎస్ ప్రభుత్వము 8,500 రూపాయలు ఇస్తూనే మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చింది. అంటే ఒక కార్మికుడు 2 పద్ధతులు పనిచేయాలన్నట. అంటే డ్రైనేజ్ తీయాలన్నట, అటు ట్రాక్టర్ నడపాలన్నట, అటు వీధిని తీయాలన్నట. అది సాధ్యమవుతుందా? ఒకవైపు ఒక కార్మికుడు పనిచేస్తున్నప్పుడు ఒక దానికే ఇవాళ 8 గంటలు 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల దాకా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ తినేసి వచ్చి మీరు గ్రామసభ దగ్గరనే ఉండాలి, చిన్న చిన్న పనులు వస్తే చేయాలని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎండాకాలం ఈరోజు పేపర్లో వచ్చింది, నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు వడదెబ్బకు చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఎండాకాలం కూడా మీరు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి, వెట్టి చాకరీ చేయాలని చెప్పడం తప్ప కనీస వేతనాలు రావట్లేదు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. మేము కలెక్టర్ని అడిగాం, డిపిఓ గారిని అడిగాం, మా దగ్గర బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో ముఖ్యమంత్రి మన టీవీలలో, పేపర్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. 1వ తారీఖు జీతాలు మేము పంపిస్తామని చెప్పి సంతోషమే, మేము కాదనట్లేదు. కానీ కష్టపడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిందే. 3 నెలల జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? 6 నెలల నుంచి ఇవాళ పెండింగ్ ఉంటే గతంలో 8 నెలలు సంగారెడ్డి జిల్లాలో వేతనాలు బకాయి ఉన్నాయని చెప్పేసి అడిగితే అధికారులు పట్టించుకోకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తే అప్పుడు 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 నెలల వేతనాలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 3 నెలల నుంచి రావట్లేదు. సర్పంచులు పట్టించుకోవట్లేదు, సెక్రటరీలు పట్టించుకోవట్లేదు.
ఇవాళ సర్పంచులు మేము చెప్పింది వినాలని చెప్తా ఉన్నారు. కొన్ని దగ్గర మా పార్టీ మీ పార్టీ అనే పేరు మీద అక్రమంగా తొలగిస్తున్న పరిస్థితి. అత్నూర కానీ, నారాయణఖేడ్ కానీ, జైరాబాద్ ప్రాంతంలో కానీ ఇవాళ నువ్వు పని చేయట్లేదు, నువ్వు పార్టీకి సహకరించాలి అని చెప్పేసి పద్ధతుల్లో కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ తొలగింపులు ఆపాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి డిపిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంపీడీఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, గ్రామ సెక్రటరీలు ఏం చేస్తూ ఉన్నారు? ఒక కార్మికుడు పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుడిని ఆదరించవలసిన అవసరం ఉంది, కార్మికుని కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమంగా తొలగిస్తే తప్పని చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా కార్యదర్శులు కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. అందుకే మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అక్రమ తొలగింపులు ఆపాలి, బకాయి వేతనాలు ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ సిఐటి ఆధ్వర్యంలో? సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 3 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సంబంధిత అధికారులకు మేము అడిగి ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యూనియను వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలు పనిచేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి వారికి 1వ తారీఖు నాడు వేతనాలు రాకుంటే ఎట్లా బతారు? ఇచ్చే 9,500 రూపాయలు కూడా సకాలం లేకుంటే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి? ఇవాళ రేపు జూను మాసంలో మళ్ళీ స్కూళ్ళు ప్రారంభమవుతాయి. ఇవాళ ఫీజులు కట్టాలన్నా, బట్టలు తీసుకురావాలన్నా పేదోడికి జీతం ఉంటేనే కదా నా కుటుంబం నడిచేది. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? అందరికీ 1వ తారీఖు జీతాలు వస్తాయని చెప్తారు. మరి కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుడు ఎందుకు 1వ తారీఖు రావట్లేదు? అందుకే మేము ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చాం, మేము దండం పెట్టాం, సమస్య పరిష్కారం కావట్లేదు. సంగారెడ్డి జిల్లాలో 1వ తేదీ నాడు మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది పనులు బంద్ చేసి ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి మేము యూనియన్గా నిర్ణయం చేశాం. ఆలోపు 1వ తారీఖు ధర్నా అయిన తర్వాత ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేస్తే మంచిది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఇస్తామని చెప్తా ఉన్నారు, సంతోషం, ఇస్తే మంచిది. లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలో 8వ తేదీ నాడు చలో కలెక్టర్ పిలిపిస్తూ ఉన్నాం. జీతాలు ఇచ్చేదాకా లేదని చెప్పేసే పద్ధతిలో పెద్ద ఎత్తున కూడా ముట్టడి చేయడానికి ఈ సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధమవుతా ఉన్నారు. దానికి సిఐటి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాలతో ప్రభుత్వం దిగి వస్తుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ప్రభుత్వం కానీ స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలంగాణ రాష్ట్రమైనా దేశవ్యాప్తంగా అయినా కార్మికుని హక్కుల కోసం, సమస్య పరిష్కారం కోసం ఉద్యమించింది సిఐటి. ఇవాళ 56వ సిఐటి ఆవిర్భావం ఉంది. గతంలో మేము ఈ 56 సంవత్సరాల్లో సిఐటి పుట్టిందే కార్మికుల ఐక్యత, పోరాటం, సమస్య పరిష్కారం కోసం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. గతంలో 2000 జీతం ఉంటే పోరాటం చేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వేతనాలు పెంచుకున్నాం. ఆ 2000 సరిపోవట్లేదని చెప్పేసి 35 రోజులు సమ్మె చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 35 రోజులు సమ్మె చేసి జీతాలు పెంచుకున్న పరిస్థితి. ఇప్పుడు కూడా తప్పకుండా మేము పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం. ఇవాళ ప్రభుత్వం గిట్గా స్పందించకుంటే రేపు రాబోయే కాలంలో జిల్లా కలెక్టర్ ముట్టడి తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్పందన రాకుంటే, ప్రభుత్వం వేతనాలు ఇచ్చకుంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుంటే రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 70,000 మందిని సమీకరిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇందిరా పార్క్ కాదు, అవసరం కూడా అసెంబ్లీని ముట్టడి చేస్తాం. వర్షాకాలంలో సమ్మె కూడా సిద్ధమవుతాం. వర్షాకాలంలో అంటువ్యాధులు వస్తాయి, ఇవాళ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. పారిశుద్ధ్యం గిట్క ముదికి పడితే ఇవాళ పెద్ద ఎత్తున ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, తాడోపేడో తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పనిచేయట్లేరు, జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. మా దగ్గరికి వచ్చి, టెంట్ల దగ్గరికి వచ్చి భుజం కలిపి మేము అధికారులకు వస్తే మీకు 18,000 జీతం అన్నారు, ఉద్యోగ భద్రత అన్నారు, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామన్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఏమైంది ముఖ్యమంత్రి గారు? మరి ఏమైంది మంత్రులు గారు? ఏమైంది ఎమ్మెల్యే గారు? 2.5 సంవత్సరాలు అయింది. మీరు ఇచ్చిన మాట ఒక సార్థకారత లేదా, ఒక గౌరవం లేదా? అందుకే మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ బకాయి వేతనాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రభుత్వం హామీని అమలు చేయాలి. ఒకవేళ పరిష్కారం కాకుంటే చలో హైదరాబాద్ పిలిపి ఇస్తాం. దేనికైనా ఎంత పెద్ద ఎత్తున పోరాటానికైనా సిద్ధపడతాం. లేకుంటే జూన్, జూలై మాసంలో సమ్మె తప్పదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సాయిలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతామని వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో ఎన్ రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి నుంచి.